Hi, good evening to everyone. Welcome to Equitas Research. So ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కామెంట్స్ కి స్వాగతం. సో అనదర్ బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు మార్కెట్ లో ఈ రోజు. సో లాస్ట్ 4 ట్రేడింగ్ సెక్షన్స్ లో మనకి మండే ఒక బిగ్ లాస్ట్ 3 మంత్స్ లో ఒక బిగ్గెస్ట్ ఫాల్ రావడం గమనించాము. అలాగే ట్యూస్డే ఒక్క గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. అపార్ట్ ఆఫ్ దట్ 4 డేస్ లో ఒక ట్యూస్డే మినహా తప్పించి మనకు ప్రతి రోజు మనకి ఒక బ్యాడ్ డే లానే కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా ఒక బిగ్గెస్ట్ ఫాల్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీలో గానీ. మార్నింగ్ మనకి నెగటివ్ తోనే ఓపెన్ అవడం గమనించాము 23,674 నిఫ్టీ. సో మనకి మార్కెట్ లో ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ. సో స్మార్ట్ మనీ అనేది ఎక్కడ ప్లే అయిందంటే 23,300 దగ్గర ప్లే అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవర్ సోల్డ్ 23,000 పుట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ అక్కడే ఓవర్ సోల్డ్ అయ్యాయి. సో మేబీ నిఫ్టీ మనకి ఇక్కడ నుంచి కమింగ్ డేస్ లో చూస్తే మాత్రం 23,400 నుంచి 23,800 మధ్యలోనే కదలాడే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. కాబట్టి మనకి ఓవర్ బాట్ సోల్డ్ అనేది 23,300 దగ్గర అవడం మనం గమనించాం. సో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ది ఇండిసెస్ మనకి లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ 4 ట్రేడింగ్ సెక్షన్స్ నుంచి. సో మనకి ప్రీవియస్ లోస్ ఏదైతే ఉందో నిఫ్టీతో మినహాయించి బ్యాంక్ నిఫ్టీ మనకి లోవర్ లోస్ ని బ్రేక్ డౌన్ చేసుకుంటే డౌన్ సైడ్ వెళ్తా ఉంది. సో నిఫ్టీ గమనిస్తే మాత్రం మనకి ఈ రోజు మార్నింగ్ ఒక బేరిష్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం 23,674. అక్కడ నుంచి ఎవ్రీ రైజింగ్ లో సెల్లింగ్ అవడం గురించింది. సో మనకి నిఫ్టీలో గమనిస్తే మాత్రం 200 DMA బార్ 23,700 ఏదైతే అనుకున్నామో మనం సో నిన్నటి వీడియోలో సో దాని కిందనే ఓపెన్ అవడం మనం గమనించాం. అక్కడ నుంచి మనకి ఈ రోజు హై చూస్తే మాత్రం 23,674 ఓపెన్, హై చూస్తే మాత్రం 23,689. సో అక్కడ నుంచి ఒక 14 to 15 పాయింట్స్ అనేది మనకి హై. అక్కడ నుంచి మనకి కింద ఎవ్రీ 15 మినిట్స్ క్యాండిల్ మనకి కింద సైడ్ డౌన్ సైడ్ లో మనకి కరెక్షన్ రావడం మనం గమనించాం. సో మనకి కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం 23,460. సో అది మనకి డిసెంబర్ 31st వచ్చిన లో. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో డౌన్ సైడ్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో నవంబర్ లో 23,263 దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి 200 DMA కి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు. సో మన గతంలో 20 DMA అనుకున్నాం, ఇప్పుడు కాస్త రెసిస్టెన్స్ వచ్చేసి 23,700. సో దాన్ని అధిగమిస్తేనే మనకి అక్కడ నుండి 220 DMA బార్ వాల్యూ చూసుకుంటే 23,889. సో మనకి అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం 23,400 నుంచి 23,800 మధ్యలో కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తుంది. సో ఈ హై రేంజ్ గానీ ఈ లో రేంజ్ గానీ బ్రేక్ డౌన్స్ అవుతేనే లాంగ్స్ అని క్రియేట్ చేయాలి. అదర్వైజ్ మనకి సెల్లింగ్ సైడ్ అనేది అక్కడ వెళ్ళాలి. అపార్ట్ ఆఫ్ దట్ కొద్దిగా కాషియస్ గా ఉండమని నా అభిప్రాయం కమింగ్ డేస్ లో. నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ మీరు గమనిస్తే మాత్రం బజాజ్ ఆటో 2% పెరగడం గమనించాం. నెస్లే ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా, M&M లాంటి స్టాక్ లో ఈరోజు లాభాల్లో గురయ్యాయి. అలాగే టాప్ లూజర్స్ లో గమనిస్తే మాత్రం ONGC, శ్రీరామ్ ఫైనాన్స్, BPCL, కోల్ ఇండియా లాంటి స్టాక్ లో ఈరోజు నష్టాల్లో గురవడం మనం గమనిస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు ఒక 0.7% ఫాల్ అనేది మనకు కనిపించింది. సో లాస్ట్ 4 ట్రేడింగ్ సెక్షన్స్ లో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ట్యూస్డే మినహా తప్పించి రిమైనింగ్ 3 ట్రేడింగ్ సెక్షన్స్ మనకి లోవర్ లోస్ బ్రీచ్ అవుతా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు గుడ్ థింగ్ ఏంటిదంటే సో లాస్ట్ నుంచి ఒక స్మార్ట్ రికవరీ రావడం చూసాం. 49,798 నుంచి స్మార్ట్ రికవరీ రావడం చూసాం. అరౌండ్ 284 నుంచి 300 పాయింట్స్ అనేది ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావడం మనం గమనిస్తున్నాం. బట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ లో అయితే ఉందో సో దాని కిందనే మనకు క్లోజ్ అయింది కాబట్టి కమింగ్ డేస్ లో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా వీక్నెస్ ఎక్కువ ఎగ్జిబిట్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కమింగ్ సెక్షన్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సపోర్ట్స్ ఈ రోజు లో ఏదైతే ఉందో 49,230. సో అదే ఒక ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే మనకి 48,487 దాకా వెళ్లే ఆస్కారం మనకి డౌన్ సైడ్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ మాత్రం 49,642 దాటితేనే అక్కడ నుండి నా ఉద్దేశంలో 49,946 దాకా వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 49,230 నుంచి 49,642. సో ఈ లెవెల్లో కదలాడే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో టాప్ గెయినర్స్ లో 3 స్టాక్స్ ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, AU బ్యాంక్, PNB లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో గురయ్యాయి. అపార్ట్ ఆఫ్ దట్ రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే టాప్ లూజర్స్ లో HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్ లో కూడా ఈరోజు నష్టాల్లో గురవడం మనం గమనిస్తున్నాం. అలాగే సెక్టర్ వైజ్ వస్తే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అనదర్ బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్ లో చూసుకుంటే మాత్రం SRF ఈ రోజు చాలా బాగా ర్యాలీ రావడం చూసాం అరౌండ్ 14%.
దీన్ని మనం లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు సెక్టర్ లో చూసుకుంటే మాత్రం ఒక్క ఎఫ్ఎంజీ తప్పించి మినహా మనకి ఐటీ గానీ, రియాలిటీ గానీ, ఫార్మా గానీ, మెటల్స్ గానీ, మీడియా సెక్టర్ గానీ ప్రతి సెక్టర్ అనేది మనకి ఈరోజు రెడ్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో మనకి ఎఫ్ఎంజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం మ్యారికో 4% ర్యాలీ రావడం చూసాం, కోల్పాల్ 3%, గోద్రేజ్ కన్సూమర్ 2%, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు మనకి లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. మనకి ఎస్ఆర్ఎఫ్ మిడ్ క్యాప్ లో ఎస్ఆర్ఎఫ్ స్టాక్ చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనిస్తున్నాం. ఈ రోజు గమనిస్తే మాత్రం 14% ర్యాలీ వచ్చింది. 2500 దగ్గర ఓపెన్ అవడం గమనించాం. అక్కడ నుండి 2697, సో అరౌండ్ 200 పాయింట్స్ అనేది సింగిల్ డే లో ర్యాలీ కావడం. సో ఆ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో కమింగ్ డేస్ లో మనకి వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు కమింగ్ సెక్షన్ లో. సో 200 DMA బార్ వాల్యూ చూసుకుంటే డౌన్ సైడ్ లో 23,360, సో 22,440 అలాంటి రేంజ్ లో వచ్చినప్పుడు మాత్రం వన్ షుడ్ బై అని చెప్తాను కమింగ్ డేస్ లో ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ లో. మన ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ లో మాత్రం ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం ఆపర్చునిటీ తీసుకోవాలి. మనకి ఇలాంటి స్టాక్స్ లోనే మళ్ళీ ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మళ్ళీ 2800 to 3000 వెళ్లే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్స్ లో ఎస్ఆర్ఎఫ్ లో కనిపిస్తుంది. అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం మనకి కెమికల్ సెక్టర్ లో నవీన్ ఫ్లోరింగ్ కూడా ఈరోజు చాలా బాగా ట్రేడ్ అవడం గమనించాం నవీన్ ఫ్లోరింగ్ లో. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్ కూడా మనకి మార్నింగ్ 15 minutes క్యాండిల్ లోనే అరౌండ్ 10 to 11% దాకా ర్యాలీ రావడం గమనిస్తున్నాం ఈ స్టాక్ లో. మార్నింగ్ చూసుకుంటే మాత్రం 3,590 దగ్గర ఓపెన్ అవడం చూసాం, అక్కడ నుంచి 4,017 దాకా వెళ్ళడం గమనిస్తున్నాం. సో ఇలాంటి ఏదైనా డౌన్ సైడ్ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం వన్ షుడ్ బై అని చెప్తాను. దీని 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 3452, సో ఆడికి వచ్చినప్పుడు మనకు ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు రానున్న రోజుల్లో. ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. కెమికల్ స్టాక్ లో ఎందుకు ఇంత బాగా ర్యాలీ రావడం అంటే మనకి యుఎస్ ఫ్రిజిగేట్ నుంచి గ్యాస్ ప్రైస్ హైక్ చేస్తున్నట్టు మనకి రావడంతో ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్, నవీన్ ఫ్లోరింగ్ లాంటి స్టాక్స్ మనం చాలా బాగా ర్యాలీ రావడం గమనిస్తాను. సో మేబీ ఏదైనా కమింగ్ డేస్ లో ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం వన్ షుడ్ బై అని చెప్తాను. ఈ రోజు క్లోజింగ్ కామెంట్ ఇంతేనండి. తిరిగి రేపటి క్లోజింగ్ కామెంట్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.